దేశ సర్వతోముఖాభివృద్ధికి భారతీయుల శ్రేయస్సు కాంక్షిస్తూ ప్రపంచ శాంతి సామరస్యాన్ని కాపాడడానికి భాగ్యనగర పురోభివృద్ధిని కోరుకుంటూ సనాతన ధర్మ సాంప్రదాయకులు అనుగుణంగా 45 రోజుల పాటు మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు లతామా ఫౌండేషన్ నిర్ణయించింది. ఈ మహాయజ్ఞాన్ని అశ్వయుజ శుద్ధ పౌర్ణమి అనగా 15 అక్టోబర్ నుండి 27 నవంబర్ వరకు నిర్వహిస్తున్నామని తెలిపింది. భాగ్యనగరంలోని అత్యంత పురాతన ఆలయాల్లో ఒకటిగా పేరొందిన సీతారాం బాగ్ శ్రీరామ దేవస్థానంలో ప్రాంగణంలో ఈ నిర్వాహకుల్లో ఒకరైన మాధవిలత తెలిపారు. ప్రధానంగా 45 రోజుల పాటు సర్వ కార్యసిద్ధి సహస్ర చండీ సహిత మహారుద్ర కామేశ్వరి యాగం జరుగుతుందని చెప్పారు. చేస్తాము, బగళాముఖా చేస్తాము, రాజశ్యామలు చేస్తాం, వీరందరినీ చేస్తాం. మనం చాలా మందికి చాలా సందేహాలు ఉండొచ్చు, కానీ ఇవన్నీ చివరికి ఈ భారతదేశం భూమిని, అందులో నివసించే ప్రతి హైందవ పౌరుడిని, అంటే ఈ దీనిని నమ్మిన వాడిని అని. హైందవ పౌరుని ఎందుకంటున్నా అంటే సనాతన ధర్మాన్ని నమ్మినవాడు ఎవరికైనా దీని ఒక లబ్ధి పుణ్యం వాళ్ళకి కలుగుతుంది. అందుకే ఈ మహాయజ్ఞంలో ప్రతి హైందవుడు తనదంటూ ఒక పాలు, అంటే తనదంటూ ఒక వాట, ఒక బాధ్యతని ఈ మహాయజ్ఞంలో వేయాలి. అంటే ఏదో రకమైన యజ్ఞ సామాన్లలో ఇవ్వడం కానీ, అన్నదానాలలో వాళ్ళ వంతు ఏ బియ్యమో కందిపప్పు ఇవన్నీ ఎందుకు అంటున్నానంటే, వాళ్ళందరి తరపున మేమందరం కూర్చొని ఎంత సంకల్పం తీసుకొని చేసినా ఆ పుణ్యం మనకి లభించాలి అంటే మనం ఒక పాలు ఆ అమ్మవారికి నైవేద్యం రూపంలో ఇచ్చుకోవాలి, పరమేశ్వరుడికి ఇచ్చుకోవాలి. అందుకే ఈ యాగశాలలో ఎప్పుడూ ఎవరూ చేయనటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం మేము చేస్తున్నాం. మీరు తర్వాత చూసినట్టయితే వెనక వైపు ప్రధాన యాగశాల ఉంది. అక్కడ భారత భాగ్య సమృద్ధి యజ్ఞం జరుగుతుంది. అంటే సహస్రచండీ సహిత అతిరుద్ర కామేశ్వరి యాగం జరుగుతుంది. అంటే అమ్మవారు, అయ్యవారు, పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరి వచ్చి సాక్షాత్కారంగా అక్కడ కూర్చుంటారు. అంత శక్తి 45 మంది వేద పండితులతో 45 రోజులు చేయడం అంటే ఇంకా వేరే కైలాసం కాదు, ఇదే కైలాసంగా మారిపోతుంది. పార్వతీ పరమేశ్వరులు మన పక్కనే ఉంటే, అమ్మ మాకు ఇంత దయ చూపించు తల్లి అని అడగడానికి ఎంతసేపు పడుతుంది, ఆవిడ తదాస్తుండడానికి ఎంతసేపు పడుతుంది. అందుకే ఇప్పుడు మీరందరూ కూర్చున్న ఇది పెద్ద శాల. ఇక్కడ మనము సామాన్య పౌరులకి కేవలం సరుకుల ఖర్చులతో మాత్రమే 36 రకాల హోమాలు వాళ్ళ కోసం ఇక్కడ మనం చేయిస్తున్నాం. మీరు చూస్తుంటే అన్ని హోమగుండాలు ఉన్నాయి అక్కడ. ఇది కాక 12 రకాల కళ్యాణాలు చేస్తున్నాం మనం ఇక్కడ. ఈ కళ్యాణానికి సామాన్య పౌరుడు వచ్చి కూడా అమ్మవారికి కళ్యాణం చేసుకొని అమ్మవారిని కన్యాదానం చేయొచ్చు పరమేశ్వరుడికి. ఇంట్లో ఒక ఆడకూతురు పుడితేనే ఆవిడ కన్యాదానం చేయడం కన్నా అద్భుతమైన దానం మనము జీవితంలోనే హైందవ సంస్కారంలో లేదంటాం. మీరు గోదానం చేయండి, ఏ దానం అన్నా చేయండి, దాని అన్నిటికన్నా చాలా పుణ్య ఫలితం ఇచ్చే దానమే కన్యాదానం. అటువంటిది అమ్మవారినే కనుక మనము ఈ చేతులతో కన్యాదానం చెయ్యగలిగితే అంతకన్నా ఈ జీవితానికి అదృష్టం ఏముంటుంది. కాబట్టి ఎంతోమంది హైందవులారా తరలి రండి, వేల మంది మీరు తరలి రావాలి. మీ విన్నపాలు అమ్మవారికి, అయ్యవారికి చెప్పుకోవాలి. ఈ యాగశాలలో మీదైనా ఒక చిన్న పూజలు చేయించుకోవాలి. ఎందుకు అని అంటే ఆ విధంగా మనము పరమేశ్వరిని మన ముందు పెట్టుకొని వాళ్లకు మన విన్నపాలు ఇచ్చుకోవడం ద్వారా పౌర సమృద్ధి జరుగుతుంది, దేశ సమృద్ధి జరుగుతుంది. శరీరంలో ఒక చిన్న సెల్ దెబ్బతీస్తేనే క్యాన్సర్ అంత వ్యాధికి వెళ్ళిపోతుంది. అది మరి శరీరం కనుక దేశం అయితే అందులో ఉండే ప్రతి కణము ప్రజలు లాంటి వాళ్ళే. సో ప్రతి కణము ఆరోగ్యంగా ఉండాలి. అంటే ఎవ్రీ